వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రీసెంట్ గా ఉదయం పూట తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్టు తెలిపారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని ఆయన తెలిపారు. ఏ రాజకీయ పార్టీలో చేరట్లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన గట్టిగానే ప్రకటించారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి వైసీపీ రాజీనామా చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అటు గొల్లా బాబురావు కూడా వైసీపీకి బై బై చెప్పబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చినటువంటి వెంటనే ఆయన వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాలు వైసీపీ శ్రేణులను షాక్ కు గురి చేస్తున్నాయి. రీసెంట్ గా విజయసాయిరెడ్డి తన రాజీనామా ప్రకటనని ఒక పెద్ద పారాగ్రాఫ్ తో ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వానికి 25వ తేదీన రాజీనామా చేయబోతున్నట్టు తెలిపారు. ఏ పార్టీ రాజకీయాల్లో చేరట్లేదని, వేరే పదవుల్లో ప్రయోజనాలు లేక డబ్బు ఆశించి రాజీనామా చేయట్లేదన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం అన్నారు. తన మీద ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఎవరూ ప్రభావితం చేయలేదని తెలిపారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కి, నన్ను ఇంతటి ఉన్నత స్థానంలో తీసుకెళ్లిన భారతమ్మకి సదా కృతజ్ఞతలని తెలిపారు. జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేస్తానని చెప్పారు విజయసాయిరెడ్డి. దాదాపు 9 ఏళ్లు తనను ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి, హోంమంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీతో రాజకీయంగా విభేదించాను కానీ చంద్రబాబు కుటుంబంతో తనకి వ్యక్తిగత విభేదాలు లేవని, పవన్ కళ్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని, నా భవిష్యత్తు వ్యవసాయం అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించినటువంటి నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ కూడా ఆయన వేసుకొచ్చారు. అయితే రీసెంట్ గా జరిగినటువంటి ఈ ఇష్యూలో అందరూ కూడా విజయసాయిరెడ్డిని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీ ఈ టైంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పార్టీ నుంచి బయటికి రావడం ఏంటని కొంతమంది అంటుంటే, ఆయన చేసినటువంటి పాపాలు చంద్రబాబు నాయుడు బయట పెట్టబోతున్నారని, అందుకే ఆయన పార్టీని వదిలేసి పారిపోతున్నారంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇదంతా బ్యాక్ ఎండ్ లో చంద్రబాబు నాయుడు ఆడినటువంటి ఒక గేమ్ అంటూ కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే దావోస్ మీటింగ్ కి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన తర్వాత నేరుగా ఆంధ్రప్రదేశ్ కి, ఐ మీన్ ఇండియాకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి రాకుండా ఆయన ఇండియన్ ప్రెసిడెంట్ ని కలిశారు. అట్లాగే హోంమంత్రి అమిత్ షాని కూడా కలిసినట్టుగా వార్తలొస్తున్నాయి. సో, ద్రౌపది ముర్ముని అట్లాగే హోంమంత్రి అమిత్ షాని కలిసిన కొన్ని గంటల్లోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం, ఇంకో పక్క విదేశాల్లో ఉన్నటువంటి అయోధ్య రామిరెడ్డి సైతం ఇండియా వచ్చాక ప్రెస్ మీట్ పెడతాను, అప్పుడే కాదు నేను రాజీనామా చేసేదని చెప్పడం, ఇంకొక బాబురావు లాంటి వాళ్ళు రాజీనామా చేస్తున్నారని చెప్పడం. అంటే ఏదో మొత్తానికి ఢిల్లీలో కాకినాడ పోర్టుకు సంబంధించో, లేకపోతే ఇంకొక అంశంకి సంబంధించో ఏదో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది కేంద్రంలో అని ఒక రకమైన మాటలైతే స్పష్టంగా వినిపిస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీకేమనిపించింది? కామెంట్ చేయండి.